గైస్ మన ఐపీఎల్ మరికొన్ని గంటల్లో మళ్ళీ తిరిగి వచ్చేయబోతుంది. అయితే ఫస్ట్ మ్యాచ్ ఎవరెవరికన్నది మీ అందరికీ తెలిసిందే. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ. ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ మ్యాచ్ కింగ్ వర్సెస్ తలా అని చెప్పాలి. ఇద్దరు సూపర్ స్టార్ ప్లేయర్స్ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ గ్రౌండ్ లోకి అయితే రాబోతున్నారు. ధోని ఇంకా విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అందరూ ఈ మ్యాచ్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ధోని అయితే 2023 ఐపీఎల్ తర్వాత మళ్ళీ గ్రౌండ్ లోకి వచ్చేది ఈ మ్యాచ్ కే. ఇంకా విరాట్ కోహ్లీ అయితే చిన్న గ్యాప్ తీసుకున్నాడు. ఇద్దరు తిరిగి మళ్ళీ గ్రౌండ్ లోకి రావడం అనేది మన క్రికెట్ ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. ఇంకా మ్యాటర్కి వచ్చేస్తే ఈ వీడియోలో ఫస్ట్ మ్యాచ్ కి సంబంధించి ప్రివ్యూ ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్నది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఈ మ్యాచ్ జరిగేది చపక్ స్టేడియం చెన్నైలో. ఆల్మోస్ట్ ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉందనేది ఒకసారి మనం చూసుకుంటే ఈ పిచ్ మాక్సిమం 90% స్పిన్ బౌలింగ్ కే అనుకూలిస్తుంది. ఈ పిచ్ లో మొత్తం 76 మ్యాచెస్ ఆడితే దానిలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 46 మ్యాచెస్ గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 30 మ్యాచెస్ గెలిచారు. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇక్కడ టాస్ గెలిచిన వాళ్ళు మాక్సిమం బ్యాటింగే తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ టాస్ గెలవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ కొట్టగలిగితే ఇంకా ఆల్మోస్ట్ ఆ మ్యాచ్ లో గెలిచేసినట్లే. కాబట్టి ఈ పిచ్ లో టాస్ గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మరి ఈ పిచ్ లో హైయెస్ట్ చేజ్ వచ్చేసరికి 200. మేబీ ఆ రోజు బ్యాటింగ్ పిచ్ పెట్టుంటారు. ఇంకా డిఫెండ్ చేసుకోవడం విషయంకి వచ్చేస్తే చాలా తక్కువ స్కోర్ ను కూడా ఈ చపక్ స్టేడియంలో డిఫెండ్ చేసుకోవచ్చు. 2008లో ఆర్సీబీ వర్సెస్ చెన్నై చపక్ స్టేడియంలో మ్యాచ్ ఆడినప్పుడు ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 130 రన్స్ చేశారు. ఆ 130 రన్స్ ను కూడా ఆర్సీబీ చెన్నై మీద డిఫెండ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మీకు ఈ పిచ్ గురించి అర్థమైపోయి ఉంటది. ఇంకా నెక్స్ట్ ఈ పిచ్ లో ఈ రెండు టీంలు 8 మ్యాచెస్ ఆడితే దానిలో 7 మ్యాచెస్ సిఎస్కేనే గెలిచారు. ఇంకా కేవలం ఒకసారి మాత్రమే ఆర్సీబీ గెలిచారు. ఆర్సీబీ ఆ ఒకసారి గెలిచింది కూడా 2008లో. ఇంకప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆర్సీబీ సిఎస్కేని చపక్ స్టేడియంలో ఓడించిందే లేదు. నార్మల్గా వేరే టీమ్స్ అయినా చపక్లో చెన్నైని ఓడించడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే వాళ్ళు ఆ పిచ్ని వాళ్ళకి అనుకూలంగా తయారు చేయడం కానీ ఇంకా అలాగే పిచ్కి సూట్ అయ్యే ప్లేయర్స్ని ప్లేయింగ్ లెవెల్లో పెట్టడం కానీ అంతా పర్ఫెక్ట్ ప్లాన్తో వస్తారు. ఇంకంతేకాకుండా మన తలా ధోని గురించి మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. తను ఎంత సైలెంట్గా ఉంటాడో మ్యాచ్లో అంత ఇంపాక్ట్ చూపిస్తాడు. అందుకే చపక్లో చెన్నైదే హవా నడుస్తుంది. మరి ఇది ఎలా ఉంటే రెండు టీంల హెడ్ టు హెడ్ విన్స్ ఎలా ఉన్నాయి అన్నది ఒకసారి మనం చూసుకుంటే ఈ రెండు టీంలు మొత్తం 31 మ్యాచెస్ ఆడితే దానిలో సిఎస్కే 20 మ్యాచెస్ గెలిచారు. ఇంకా ఆర్సీబీ 10 మ్యాచెస్ గెలిచారు. ఇంకొక మ్యాచ్ నో రిజల్ట్. సిఎస్కే ఓవరాల్ గా కూడా ఆర్సీబీ మీద పై చేయగానే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఈ మ్యాచ్ కి రెండు టీంల పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉందన్నది ఒకసారి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. మొదటిగా సిఎస్కే పాసిబుల్ ప్లేయింగ్ 11. ఓపెనర్స్ రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర. 1 డౌన్ అజింక్య రహానే. 2 డౌన్ మోయిన్ అలీ. ఇంకా నెంబర్ 5లో డెరిల్ మిచెల్. నెంబర్ 6లో జడేజా. నెంబర్ 7లో ఎంఎస్ ధోని. నెంబర్ 8లో శార్దుల్ ఠాకూర్. నెంబర్ 9 దీపక్ చహర్. నెంబర్ 10 మహేష్ తీక్షణ. నెంబర్ 11 ముఖేష్ చౌదరి. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి శివన్ దుబే కాకపోతే రహానే అని ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపుతారు. సిఎస్కే ప్లేయింగ్ 11 అయితే ఈ సంవత్సరం కూడా సాలిడ్ గా ఉంది. వాళ్ళ బ్యాటింగ్ నుంచి బౌలింగ్ దాకా సూపర్ గా ఉంది. నెంబర్ 7 దాకా పవర్ హిట్టింగ్ చేయగల బ్యాటర్స్ ఉన్నారు. ఇంకా స్పిన్ బౌలింగ్ కానీ స్పీడ్ బౌలింగ్ కానీ అదిరిపోయేలా ఉంది. ఫినిషర్లు వచ్చేసరికి జడేజా ఇంకా ధోని. 2024 ఐపీఎల్ కి సిఎస్కే స్క్వాడ్ అయితే అదిరిపోయేలా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ కూడా సిఎస్కే బలంగా కనపడుతుంది. కానీ ఏదన్నా ఒక వీక్నెస్ ఉంది అంటే అది కేవలం స్పీడ్ బౌలింగ్ లోనే. ఒక మాటలో చెప్పాలి అంటే సిఎస్కేకి ఎక్కువగా ఉపయోగపడే బౌలింగ్ స్పిన్ బౌలింగ్. ఎందుకంటే చపక్ పిచ్ లో స్పిన్ బౌలింగే బాగా పడుతుంది. కానీ అవే గేమ్స్ కి వెళ్ళినప్పుడే వీళ్ళకి స్పీడ్ బౌలింగ్ లో కొద్ది గొప్ప వీక్ అవుతుంది. ఇంకా మిగతాదంతా సిఎస్కేకి బలంగా కనపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఆర్సీబీ. ఓపెనర్స్ ఫ్యావ్ డు ప్లెసీ ఇంకా విరాట్ కోహ్లీ. 1 డౌన్ రజత్ పడిదార్. 2 డౌన్ మ్యాక్స్వెల్. ఇంకా నెంబర్ 5 కమ్రాన్ గ్రీన్. నెంబర్ 6 దినేష్ కార్తిక్. నెంబర్ 7 మయాంక్ డేగర్. నెంబర్ 8 విజయ్ వైశాఖ్. నెంబర్ 9 కరణ్ శర్మ. నెంబర్ 10 మహమ్మద్ సిరాజ్. ఇంకా నెంబర్ 11 రాశి టోప్లీ. ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి అనుజ్ రావత్. ఈసారి ఓవరాల్ ఆర్సీబీ స్క్వాడ్ కూడా సూపర్ గా ఉంది. ప్రతి డిపార్ట్మెంట్ లోనూ వీళ్ళు కూడా బలంగా కనపడుతున్నారు. వీళ్ళకి బ్యాటింగ్ లో ఓపెనింగ్ నుంచి ఫినిషింగ్ దాకా సాలిడ్ బ్యాటింగ్ లైనప్ అయితే కనపడుతుంది. ప్రతి ప్లేయర్ కి కూడా మ్యాచ్ ని గెలిపించగల సత్తా ఉంది. కాకపోతే ఈసారి ఫినిషింగ్ రోల్లో దినేష్ కార్తిక్ ఎలా ఆడతాడన్నది డౌట్. ఇంకా మిగతా ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అంతా సూపర్ గా ఉంది. ఇంకా బౌలింగ్ వచ్చేసరికి ఒకరు కాకపోతే ఇంకొకరు ఆప్షన్ గా ఉన్నారు. ఆర్సీబీకి కూడా ఏదైనా మైనస్ ఉంది అంటే బౌలింగ్ లోనే వీళ్ళు కూడా వీక్ గా ఉన్నారు. మంచి పేరున్న స్పీడ్ బౌలర్ లేడు. ఇంకా అలాగే ఆన్ పేపర్ మీద స్పీడ్ బౌలింగ్ లో కూడా అంత స్ట్రాంగ్ గా కనపడట్లేదు. ఇంకా మిగతావన్నీ సూపర్ గా ఉన్నాయి. ఇంకా ఓవరాల్ గా ఈ రెండు టీంలను కంపేర్ చేసి చూస్తే ఆన్ పేపర్ మీద అలాగే పాస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి చూసినా కూడా ఆర్సీబీ మీద సిఎస్కేదే పైచేగా కనపడుతుంది. పాస్ట్లో ఏం జరిగిందన్నది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడేం జరగబోతుందన్నదే ఇంపార్టెంట్.
ఎందుకంటే క్రికెట్ అనేది గేమ్. ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళే గెలవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూసాక మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది. నేనైతే ఈ మ్యాచ్లో సిఎస్కేనే గెలవడానికి అవకాశం ఉంది అనుకుంటున్నా. మరి మీరేమంటారన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఇలా డైలీ అప్డేట్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మేము చెప్పే అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.